పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. తెలంగాణలో 2022-23లో 47,83,989 మంది ఉండగా 2023-24లో 44,88,790 మందికి తగ్గారు. ఈ ఏడాది జూలై 22 నాటికి రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారులు 41,28,288 మంది ఉన్నారు. రాష్ట్రంలో రెండేళ్లలో 6,55,701 మంది తగ్గారు. లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఇక మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. దేశవ్యాప్తంగా 2021-22లో 10,79,92,336 మంది రైతులు పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు. వారికి 67,147 కోట్లు రిలీజ్ చేశారు. 2022-23లో లబ్ధిదారుల సంఖ్య 10,74,35,548 మందికి తగ్గింది. అదే ఏడాది జూలై 22 నాటికి లబ్ధిదారుల సంఖ్య 5,56,788 మందికి కట్ అయింది. 2023-24లో లబ్ధిదారుల సంఖ్య 9,90,30,164 మందికి తగ్గింది. ఈ ఏడాది జూలై 22 నాటికి లబ్ధిదారుల సంఖ్య 9,25,71,834కి తగ్గింది. ఇలా దేశవ్యాప్తంగా 2021-22 నుంచి 2024-25 వరకు దాదాపు 1,54,00,000 మంది పీఎం కిసాన్ స్కీమ్ కు దూరమయ్యారు.